సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఉక్కు మనిషిగా అందరూ కీర్తిస్తారు. విభజన గాయాలు చెలరేగుతున్న కాలంలో దేశ తొలి హోంమంత్రిగా ఆయన నిరుపమాన సేవలు అందజేశారు. కాగా అప్పటికి దేశంలో 500కు పైగా సంస్థానాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఇండియన్ యూనియన్లోకి విలీనం చేయడంలో పటేల్ చేసిన కృషిని భారత జాతి ఎన్నటికీ మరవదు. అంతేకాదు, దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో ఎదురైన అనేక సమస్యలను ఆయన సాహసంతో పరిష్కరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ది భారతదేశ చరిత్రలో ఒక అపురూపమైన స్థానం. గుజరాత్లోని నాడియాడ్లో అక్టోబర్ 31న ఆయన జన్మించారు. మహాత్ముడి పిలుపుతో ఆయన స్వాతంత్ర సమరంలోకి దూకారు. స్వాతంత్రం తర్వాత నవభారత నిర్మాణంలో పటేల్ కీలక పాత్ర పోషించారు. తనదైన దౌత్య చాతుర్యంతో, సాహసంతో దేశానికి సంబంధించిన అనేక సమస్యలపై ఆయన స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నారు. సర్దార్ వల్లభాయ్ ఏ నిర్ణయం తీసుకున్నా ఉక్కు సంకల్పంతో అమలు చేస్తారు. అందుకే ఆయన్ను ఉక్కు మనిషి అంటారు. భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చిన సంగతి తెలిసిందే. స్వాతంత్రం తర్వాత దేశ విభజన జరిగింది. విభజన గాయాలు చెలరేగుతున్న కాలంలో తొలి హోంమంత్రిగా ఆయన నిరుపమాన సేవలు అందించారు. అప్పటికి భారత్లో 500కి పైగా సంస్థానాలున్నాయి. ఈ సంస్థానాలన్నింటినీ ఇండియన్ యూనియన్లో విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్నలేని కృషి జరిపారు. దేశాన్ని ఏకం చేసిన ఘనత ఆయన సంపాదించుకున్నారు. ఇండియన్ యూనియన్లో సంస్థానాల విలీనంతోనే ఆయన ఆగిపోలేదు. ఆ తర్వాత స్థానిక పాలన ఎలా ఉండాలనే దానిపై కూడా ఆయన ఆలోచన చేశారు. ఇందులో భాగంగానే అధికారుల నియామకాలపై ఆయన స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చారు. అలాగే తొలి హోంమంత్రిగా అంతర్గత స్థిరత్వానికి ఆయన ప్రాధాన్యమిచ్చారు. లా అండ్ ఆర్డర్ ఎంతో ముఖ్యమైన అంశమన్నారు పటేల్. అలాగే భారత పరిపాలనకు ఐఏఎస్, ఐపీఎస్ వంటి వ్యవస్థలు అవసరమని పటేల్ విశ్వసించారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా సర్వీసుల కొనసాగింపునకు ఆయన మొగ్గు చూపారు. అలాగే నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ప్రాంతీయ ఏర్పాటువాదాన్ని ఆయన రద్దు చేశారు. ఇదొక సాహసోపేతమైన నిర్ణయం. కాగా భారతదేశ ప్రస్తుత భౌగోళిక మ్యాప్ రూపకల్పనలో కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారు. ఒక సమగ్ర మ్యాప్ అనేది లేకపోతే యావత్ భారతదేశం ముక్కలు ముక్కలుగా విడిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇందుకు ఒక పటిష్టమైన పాలనా వ్యవస్థ అవసరమని పటేల్ భావించారు. ఇందులో భాగంగా పాలనా వ్యవస్థకు నైతికత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ప్రజల పట్ల విధేయత కూడా అవసరమన్నారు. అలాగే పాలనా వ్యవస్థకు సేవాభావం అత్యంత ముఖ్యమన్నది పటేల్ ఆంతర్యం. ఈ నేపథ్యంలోనే సమున్నత భారత్ పరిపాలనా వ్యవస్థకు ఆయన మెరుగులు దిద్దారు. ప్రతి రాష్ట్రానికి కొన్ని డిమాండ్లుంటాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల మధ్య ఘర్షణలు ఉండకూడదని పటేల్ భావించారు. ఇందులో భాగంగా విభిన్న అంశాల పట్ల రాష్ట్రాల మధ్య ఆమోదకరమైన నియమాలు, నిబంధనలు ఉండాలని ఆయన భావించారు. ఇందులో భాగంగా కోఆర్డినేషన్స్ మెకానిజమ్స్ కు పటేల్ అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఇవన్నీ దేశాన్ని ఏకం చేశాయి. వీటన్నిటికీ తోడు కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని పటేల్ గట్టిగా విశ్వసించారు. ఫెడరలిజం అంటే వ్యవస్థే. కేంద్రం రాష్ట్రాల మధ్య ఘర్షణలను నివారిస్తుందన్నది పటేల్ నమ్మిన సత్యం.
ఏది ఏమైనా జాతి సమైక్య వారధిగా, నవభారత సారథిగా భారతదేశ చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్ది నిరుపమాన స్థానం.